ఘనమైన రాజా, మీ యొక్క ఉన్నతమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో కూడి వచ్చుటకై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అద్వితీయ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నీ కొరకైన పిల్లలుగా స్వీకరించినందుకు వందనాలు. ఆ కుమారుని యొక్క విలువైన అమూల్యమైన బలియాగమును బట్టి నీకు అంగీకృతమైన అర్పణగా సిలువలో గావించిన బలియాగమును బట్టి మా పాపం నుండి మాకు ఇచ్చిన విడుదల విమోచనను బట్టి వందనాలు. మా కొరకై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన మా ప్రభువులో మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి కూడా వందనాలు. ఇటు సంతోషము గలవారమై సారి నీ మందిరావరణంలో, నీ పరిశుద్ధ స్థలంలో, నీ సన్నిధిలోనికి మీ శరీరం ద్వారా ఏర్పరచబడిన మార్గములో మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి వందనాలు. దేవ, నిత్యము నీతో అతి పరిశుద్ధ స్థలంలో ఉండు నిమిత్తమై ఈ భూమి మీద కూడా మమ్మల్ని గుడారంలోనికి తెచ్చినందుకు వందనాలు. శిథిలమైపోయే గుడారంలో కొంతకాలం మేము జీవించిన నిమిత్తమై మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. అయితే నీ వాక్యం ద్వారా నీ మాదిరి మాకు చూపించి ఏ రీతిగా అయితే నీకు కూడా గుడారం అమర్చుకుని లోకంలోనికి వచ్చి ఆ గుడారంలో, ఆ శరీరంలో నీకు అప్పగించబడిన పని యావత్తును సంపూర్తి చేసి తండ్రిని మహిమపరిచిన క్రమంలో మేము నుండిలాగున మా కొరకై శరీరధారికి లోకంలోనికి వచ్చి చూపిన మాదిరిని బట్టి వందనాలు. సారి నేను జ్ఞాపకం చేసుకున్న వారమై లేఖనంలోనున్న క్రీస్తును మేము చూచిన వారమై నీ పోలికలోనికి మార్చబడిన నిమిత్తమే భూమి మీద అనేక తరుణాలని మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ దినాన్ని కూడా దేవా, సర్వమానవాళి దేవా, ప్రాముఖ్యముగా నీ పేరు పెట్టబడి నీ ప్రజలు నీ సిలువకు అప్పగించబడిన దినముగా గుర్తిస్తూ ఉంటుండగా మేమును కూడా వారితో ఐక్యత కలిగిన వారమై అదే సంఘంలో, అదే శరీరంలో మేము భాగమైన వారమై దేవా, మరి ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకునే నిమిత్తం మాకు ఇచ్చిన ఈ సమయాలను బట్టి వందనాలు. అన్నదినము మాతో మీరు ఉంటున్నావు. అయితే మరొకసారి ఈ దినము కూడా నేను జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై దేవా, నీ సంఘముతో కలిసి, నీ పరిశుద్ధులతో కలిసి దేవా, ఒకవేళ భౌతిక సంబంధమైన లెక్కలతో ఈ దినమును ప్రత్యేక దినముగా భావించవచ్చు, కానీ మేమును వారితో కూడా ఒకే సంఘంలో ఐక్యపరచబడిన కారణాన్ని బట్టి ఐక్యత గలవారమై నీ శరీరంలో అయితే నీవు మాకు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు. అది ఎరిగిన వారమై గర్వించక, అతిశయించక, భయపడచ్చు నీలో మాకు ఇచ్చిన భాగమును బట్టి కృతజ్ఞులమై దేవ, సంతోషంతో నిన్ను గురించి ధ్యానించి నిమిత్తమై కూడి వచ్చి ఉంటుండగా మా సమయాలు మీ స్వాధీనంలో ఉంచుకునండి. దేవా, మెట్టుకు మీరు మా కొరకై కలవరి శిలువలో గావించిన ఆ విలువైన, అమూల్యమైన, వెలగట్టలేని ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకున్న వారమై ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించుటకై మాకును మీ కృపను అనుగ్రహించండి. దేవ, నీ సంపూర్ణతలోని మమ్మల్ని తీసుకుని వచ్చిన నిమిత్తమై మా కొరకై సంపూర్ణంగా చివరి రక్తపు బొట్టు వరకు కలవరి శిలువలో మా కొరకై కార్చిన దాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకున్న వారమై కృతజ్ఞులమై సంతోషముతో దేవా నేను ఆరాధించిన కృపనివ్వండి. బాధతో, వేదనతో కాక మా కొరకే మరణించిన మా ప్రభు తిరిగి లేచిననే సంతోషంతో ఆరాధించిన నిమిత్తమై మమ్మల్ని మీరే నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా సిద్ధపరచండి. అంతేకాదు నీ యొక్క అమూల్యమైన బలియాగంలో మా కొరకై ఏమైతే సంగతులు దాచి ఉంచుతావో వాటి నుంచి మేము ఏమి నేర్చుకునే వలనో దేవా, అనేకులైన వారిని జ్ఞాపకం చేసావు. ఆ యొక్క క్రమంలో నీ పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించి ఉంచావు. మరి ఏమి నేర్చుకునే వలన ఇది నేర్చుకున్నట్టుకై కృపనివ్వండి. అయితే అక్షరానుసారంగా మాత్రం కాదు, కానీ ఆత్మ సంబంధముగా నీ కార్యం భూమి మీద నెరవేర్చే కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన నీ విలువైన ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశమైన వారు నాతో జత చేయబడ్డ కూడా కృపను అనుగ్రహించండి. దేవా, మెట్టుకు మిమ్మల్ని చూడగలిగే కన్నులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, నీ వాక్యానుసారంగా నడుచుకునే సమ్మతి గల మనస్సును మాకు అనుగ్రహించండి. దేవా, ఏది వ్యర్థము కాకున్నట్లుగా
నీ సన్నిధిలో నిలిచునుట మాకెంతో ఆశీర్వాదకరంగా, అంత మాత్రం కాక నీ నామునకు సంపూర్ణంగా మహిమ తెచ్చేవారంగా మా సమయాలను ఆశీర్వదించండి. శత్రు కార్యాలను లయపరచండి. ఎండ తీవ్రత నుంచి నీ ప్రజలను భద్రపరచండి. మెట్టుకు సార్వత్రిక సంఘంలో ఆయా దర్శనాల్లో ఆయా చోట్ల ఆయా రీతిలుగా నీ ప్రజలు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా వారు కేవలము నీవు పడిన శ్రమలను బట్టి బాధపడేవారు మాత్రంగా కాకుండా మా నిమిత్తమే నీవు చెప్పిన మాటను బట్టి మా కొరకే అట్టి బాధ కలిగి, మా కొరకే అట్టి వేదన కలిగి, మా సొంత జీవితాల కొరకే, మా కుటుంబములు పిల్లల కొరకే అట్టి భావం, అట్టి భారము, అట్టి సిలువ మార్గము మేము ఎంచుకున్న వారమై కొనసాగుటకే సార్వత్రిక సంఘాన్ని అంతటినీ సిద్ధపరచు. నిలబడే దాసులైన వారిని మీ అభిషేకం ఇచ్చి వాడుకోనండి. ఆచారం గలవాటుగా మాత్రం కాకుండా సంపూర్తిగా మనస్సును మీకు ఇచ్చిన వారై దేవా నిన్ను గ్రహించి కొనసాగట కృపనివ్వండి. శత్రు తెచ్చే ప్రతి మోసము నుండి దేవాచారంగా చేయటం ద్వారా తృప్తిపరచబడే శత్రు మోసం నుండి నీ ప్రజలు విడిపించబట్ట కృపనివ్వండి. దేవ సత్యములో నుండి సర్వసత్యములో నుండి వచ్చిన వారై సంపూర్ణంగా వారి హృదయాల్లో నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి రక్షకునిగా, ప్రభునిగా, దేవునిగా వారికి మీ కృపను అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం కృపను అనుగ్రహించండి. మెటుకు మేము కూడా నిన్ను ధ్యానించబోచుంటుండగా మమ్మల్ని సంపూర్తిగా మీ వశంలోనికి తీసుకుని వస్తూ ఆయా అనారోగ్య పరిస్థితులు, నీ నామనిమిత్తం ఆయా చెరసాల, ఆయా కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్తారు నీ ప్రజలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి నెమ్మది, విడుదల అనుగ్రహించండి, క్షేమం అనుగ్రహించండి. దేవా అనేక మంది ప్రార్థించమని కోరి వెంటనే వారి ప్రార్థన అవసరాలు కూడా మీరు తీర్చమని నీ ప్రజలను నీ చేతికి అప్పగిస్తూ చిన్నమందిగా కూడా వచ్చిన మమ్మల్ని కూడా మా సమయాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు నామమున ప్రార్థించి వేడుచున్నా తండ్రి, ఆమేన్. మూడు 355 పట్టు పడదాం. పట్టు సంఖ్య 355. పాత వాటిలో 352. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకారలోకమునకు నిష్కళంక బలి నిర్దోష ప్రభువే, అమూల్య రక్తమేగ ముక్తి మార్గము. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే, అమూల్య రక్తమేగ ముక్తి మార్గము. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అర్పించేదం దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే.
తండ్రి కుడి ప్రక్కను. మృత్యువుపై జయమునుంది మన ప్రభువు, ప్రార్థించుచుండే తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగు నీవ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగు నీవ ప్రభు వచ్చెను, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు రెండు 274 పాట పాడదాం. పాట సంఖ్య 274, పాత వాటిలో 271. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే. సాచుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే. సాచుండు సజీవుడాయే. తృణీకా నింపబడే, విసర్జింపబడెను. తృణీకా నింపబడే, విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే, దుఃఖాక్రాంతుడాయే. వ్యసనముల భరించేను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే. సాచుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే.
వ్యసనములా వహించే మన దుఃఖములా భరించే మన వ్యసనములా వహించే మన దుఃఖములా భరించే మనమెన్నిక చేయకయే మనమెన్నిక చేయకయే మన ముఖముల ద్రీపితిని మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య సజీవుడాయే నిత్య జీవం సజీవుడాయే మనయతి క్రమముల కొరకు మన దోషముల కొరకు మనయతి క్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనుందే మన నాథుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయే గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారి గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారి అరుదెంచే కాపరియై అరుదెంచే కాపరియై అర్పించి ప్రాణమును మనకై యేసు మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే సాత్యుడు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సాత్యుడు సజీవుడాయే దౌర్జన్యము నొందెను బాధింప పడెను దౌర్జన్యము నొందెను బాధింప పడెను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మనకై క్రయధనం మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సాత్యుడు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సజీవుడాయే ఎదిరింప లేదే వారిన్ లేదే కపటము నోట ఎదిరింప లేదే వారి లేదే కపటము
నోట యెహోవనలుగగొట్టెన్ యెహోవనలుగగొట్టెన్ మహావ్యాధిని కలిగించెన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సజీవుడాయే సిలువలో ప్రేలాడే సమాధిలో నుండేను సిలువలో ప్రేలాడే సమాధిలో నుండేను సజీవుండై లేచెన్ సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకై సత్యుండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకై సత్యుండు సజీవుడాయే. రెండు 276 పాట పాడదాం. పాట సంఖ్య 276, పాత వాటిలో 273. ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించెను సిలువలో ఎంత క్రూరమో శత్రు కార్యము చూడుమా అంతగా బాధించి సిలువ మీదకెత్తిరి బాధనుంది ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించే సిలువలో బాధనుంది ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించే సిలువలో ముండ్ల మకుటము తన తలనుచ్చిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండినా మోక్ష ఖైదీలను విడిపించే సిలువలో
మూసియుండిన మోక్ష ద్వారము తెరచి ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో ఆత్మదేవుడు ప్రత్యక్షం వాయే సిలువలో సూర్యుడదృశ్యుడే రమ్మేనంత చీకటి సార్వత్రికము గడగడ వణికెను ఖైదీలను సార్వత్రికము గడగడ వణికెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు మరణించెను సమాధి నుంచబడెను మూడవ నాడు సమాధి నుండి లేచెను విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించే సిలువలో విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో తీసివేసెను నా పాప నేరమంతయు దేవాయని ప్రభు అరచినయపుడు దేవుని దయా కుమ్మరింపబడెను ఖైదీలను విడిపించే సిలువలో దేవుని దయా కుమ్మరింపబడెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించే సిలువలో కారు చీకటిలో దుఃఖంబులు నేనుంటిని నీకు వేరుగా నా రక్షణిల లేదుగా నాకు శ్రమలు వేరెవరు నేరుగరు ఖైదీలను విడిపించే సిలువలో నాకు శ్రమలు వేరెవరు నేరుగరు ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు
శ్రమ నొందెను, ఖైదీలను విడిపించే సిలువలో. ప్రభు యేసు, ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించే సిలువలో. రెండు 279 పాట పాడదాం. 279 పాత వాటిలో 276. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. మహిమ ఘనతను మరచివదిలేనే, కఠిన సిలువనే కోరుకున్నాడే. మరచివదిలేనే, కఠిన సిలువనే కోరుకున్నాడే. మాయ జగత్తులో నాశనముందక, మాయ జగత్తులో నాశనముందక, కౌగలించెను కల్వరిలో ప్రేమన్. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. స్వరూపమైన సొగసైనలేదు, నన్ను రక్షింప వికారుండాయన్. స్వరూపమైన సొగసైనలేదు, నన్ను రక్షింప వికారుండాయన్. పలు నిందాలన్ భారించేను, పలు నిందాలన్ భారించేను. 10,000 నతి కాంక్ష నీయుడే. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. పాదహస్తములలో చీలలు కలవు, ముండ్ల మకుటం శోభిత వస్త్రమే. పాదహస్తములలో చీలలు కలవు, రక్తడాగులతో వేలాడేను, రక్తడాగులతో వేలాడేను. మరణాదాసుల విమోచించెను. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే.
రాజ్యములో అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడు నాడే దీనుడై వేలాడు నాడే. రెండు 289 పాట పాడదాం. పాత పాటలో 286. దూరపు కొండపై శ్రమలకు గుర్తగు క్రూరపు సిలువయే కనబడే పాపలో కమునకై ప్రాణము నొసగినా ప్రభుని సిలువను ప్రేమింతు ప్రియుని సిలువను ప్రేమింతు ప్రాణమున్నంత వారాకును హత్తుకోనేదను సిలువను నిత్య కిరీటము పొందేదా లోకులు హేళన చేసిన సిలువా నాకెంతో అమూల్యమైనది. కల్వరి గిరికి సిలువను మోయను క్రీస్తుమా ఈమను విడచేను ప్రియుని సిలువను ప్రేమింతు ప్రాణమున్నంత వారాకును హత్తుకోనేదను సిలువను నిత్య కిరీటము పొందేగా రక్తశీతమైన కల్వరి సిలువలో సౌందర్యమునే గాంచితిని నన్ను క్షమించెను పెన్నుగా యేసుడు ఎన్నదా ఈయన శ్రమ పొందెను ప్రియుని సిలువను ప్రేమింతు ప్రాణమున్నంత వారాకును హత్తుకోనేదను సిలువను నిత్య కిరీటము పొందేదా. వందన స్తుడను యేసుని సిలువకు నిందను ఈ భూమి వారింతు పరమగృహమునకు పిలచెడు దినమునా ప్రభుని
మహిమను పొందేదా, ప్రియుని సిలువను ప్రేమితు, ప్రాణమున్నంత వారకును హత్తుకోనేదను సిలువను, నిత్య కిరీటము పొందేదా. కొద్ది సమయం ప్రభు గావించిన బలియాగమును బట్టి జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రభుని ఆరాధించేదానికి గాను కొద్ది మాటల లేఖనముల నుండి ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు అందరము కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు అందరము కలిసి చదువుదాం. నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి వందనాలు. మా కొరకే మరణించి భూస్థాపన చేయడం పునరుద్ధానుడైన మా ప్రభువును మేము ఆరాధించిన నిమిత్తమే మరొకసారి ఈ ప్రత్యేకమైన దినములో మమ్మను నీ సన్నిధిలోనికి సమకూర్చినందుకు వందనాలు. నిజమే, మా కొరకు శరీరధారి ఈ లోకంలోనికి వచ్చినావు, అది సత్యము. మా కొరకే ప్రాణం పెట్టినావు, అది సత్యము. అది మేము జ్ఞాపకం చేసుకుంటే మాకెంతో మేలు. దేవ, మరొక దినాన్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై మా కొరకే నీవు బలిగా అర్పణగా చేయబట్టను మేము హృదయమారా ధ్యానించిన వారమై సంతోషంతో నేను ఆరాధించిన నిమిత్తమై నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చినావు. పాటల ద్వారా దేవని శిలువ కార్యం చూచుటగా మాకు ఇచ్చిన కృపకు వందనాలు. లేఖనాలు కూడా చదివినాం. అయితే ఈ సమయంలో మాకు ఏది అవసరమో నీ శిలువ మార్గం కూడా వెళ్ళుట ద్వారా ఏమి మాకు బోధించాలని మాదిరించి వెళ్ళితూ అది మేము ఎరుగుటకై మాకు ఉపయోగకరంగా ఈ సమయంలో మా కొరకు మీరు ఉద్దేశించిన వర్తమానంతో నీ ప్రజల మీద మమ్మల్ని తృప్తిపరచండి. నిలబడిన దాసుని ప్రయోజకుడు మీ శిలువ చాటు మరుగుపరచండి. నేను ఖాళీ చేసుకుంటున్నాడు మీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ప్రజలకు పరిచయం చేయమని నీ వైపు చూస్తూ క్రీస్తు ప్రభువు రక్షకునామన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకు అప్పగించబడిన ఉపదేశాన్ని ఈ రీతిగా చెప్తున్నాడు. 15వ అధ్యాయం మొదటి వచనం, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాడు. ఆల్రెడీ ప్రకటించాడు ఆ సువార్త. ఆ సువార్త ద్వారా అనేకులు రక్షణలోనికి వచ్చారు, సంఘముగా చేయబడ్డారు, అనేకమైన సంగతులు జరిగాయి వారి మధ్య. వారు క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఐశ్వర్యవంతులైపోయారు. కాబట్టి సువార్త పక్షమున, సువార్త విషయంలో, అంత మాత్రం కాదు సంఘ విషయంలో, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో ఎంతో ఎదిగిపోయారు వారు. చూడండి, మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ, సమస్త ఉపదేశంలోనూ, సమస్త జ్ఞానంలోనూ, ఇలాంటి వారితో మాట్లాడుతున్నాడు ఆయన. రక్షణ పొందిన వారితో, అన్యజనులతో కాదు ఈ మాటలు చెప్పేది. సువార్తను ప్రకటించాడు, వారు అనేక రీతులు ఎదిగారు, అభివృద్ధి చెందారు, ఐశ్వర్యవంతులు క్రీస్తుని గురించిన జ్ఞానంలో, వారితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మరలా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దానిలో నుంచి తప్పిపోయే అవకాశాలు అనేకమైనవి ఉన్నాయి, దానిలో నుంచి అపార్థం చేసుకునే సంగతులు ఉన్నాయి. జ్ఞానం అని పేరు చెప్పి దానిలో ఆచారపూర్వకంగా వెళ్ళిపోయే సంగతులు అనేకమైనవి వారిలో ఉంచబడ్డాయి. వారిలోనే కాదు, లోకంలో ఉంచబడ్డాయి, సంఘంలో ఉంచబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి మరలా అదే చెప్తున్నాడు. 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:2, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచినారు, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నలా ఆ స్వార్థ వలననే
కాబట్టి అది ఎవరికిది? సువార్తను అంగీకరించారు, విశ్వాసం ముందు నిలిచున్నారు, వారితో చెప్తున్నాడు, మీరు రక్షణ పొందువారే ఉండాలంటే ఏ ఉపదేశం ద్వారా నేను సువార్త ప్రకటించుతానో దాన్ని ఏం చేయాలా? దాన్ని పట్టుకోవాలి. మీరు సువార్తను విశ్వసించారు, ప్రభువుని అంగీకరించారు, ప్రభుత్వం ఉంటారంటే అయిపోయేది కాదు. అది దాని కొరకే గట్టిగా పట్టుకోవాలా. అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో ఉపదేశం? 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాడు. సంఘాలకు అప్పగిస్తే వెళ్ళాడు. ప్రాముఖ్యంగా కొరింథీయులకు ఎక్కువ అప్పగించాడు. ప్రభు బలను గురించి కూడా అంతే. కొరింథీయులకు నాకు ఏదైతే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని అంటాడు 11వ అధ్యాయంలో. అప్పగించబడి మొదట కొరింథీ సంఘానికే మొదటివారుగా. అందుకే ఈ సత్క్రియ వారిలో ప్రారంభించాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నాకు ఏదైతే అప్పగించబడిందో దేని కొరకంటే అది మీకు తెలియపరచు నిమిత్తమై. అందుకే ఆ సువార్తను ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. తెలియపరుస్తూ చెప్తున్నాడు, ఆ ఉపదేశం ఏ ఉపదేశం ద్వారా ఈ సువార్త ప్రకటించబడిందంటే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ఈ యొక్క భాగం చూస్తే అర్థమైపోద్ది. ఏంటి? లేఖనానికి ప్రాధాన్యత, యేసుక్రీస్తుకు ప్రాధాన్యత ఇక్కడికి అర్థమైపోద్ది. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు అంటే లేఖనాలకి ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. మనం ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే దేవుడు తన వాక్యాన్ని అంతగా గణపరిచాడు. కాబట్టి నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసిన 138 అనుకోండి. చూడండి, 138 కీర్తన 2వ వచనం అనుకోండి. చూడండి, 138:2, నీ పరిశుద్ధాలయం తట్టు నీ నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు, నీ కృపాసత్యములను బట్టి. అందుకే ఎందుకంటే ఆ నామం ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. నామమే యేసు. ఆ నామం ఆయనకి ఇవ్వబడినప్పుడు అన్నిటికంటే హెచ్చైంది ఆ నామం. ఎందుకంటే ఆయన అంతకు విధేయత చూపించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూడవసరం లేదు కానీ మనకు తెలుసు కదా, ఆయన తగ్గించుకున్నాడు. మనుషులు పోలికగా పుట్టాడు. 5వ వచనం నుండి మనం చూస్తూ వస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తినిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు, శిలువ మరణం పొందినందుకు తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. ప్రతివాని మోకాలు ఆయన నామను వంగవలసిందే. యేసుక్రీస్తు ప్రభు అని ప్రతివారు ఆయనని స్తుతించవలసింది. అంత హెచ్చైన నామాన్ని రాబో యుగమునందున పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంత హెచ్చుగా హెచ్చించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. అంత హెచ్చైన నామం ఇచ్చిన ప్రభువు ఆ నామము కంటే దేవుడు దేవుడిని అయ్యున్న ఆ వాక్యాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు. ఇక్కడ నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు, అందును బట్టి ఎవరికి కృతజ్ఞత? చూడండి, నీ కృపాసత్యములను బట్టి నీ నామమున కృతజ్ఞత. కృపాసత్యం అంటే ఏంటి? యోహాను సువార్తలో అదే మనం చూస్తాం. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడు. అంటే శరీరధారి అయిన ప్రభువు హెచ్చైన వాడు తగ్గించుకొని వాక్యాన్ని గొప్ప చేశాడు. అది మనం ఎరగాలి. ఇక్కడ ఆయన ఈ లోకంలోనికి శరీరధారికి వచ్చినప్పుడేమి ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు చదివిన భాగం లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ఏమయ్యాడు? మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు, మృతి పొందాడు. లేఖనాలని గణపరచు నిమిత్తమై ఆయన చనిపోయాడు. అందుకే మొదట మనం గమనించాల్సింది అదే, దేవుని సంకల్పం చొప్పున ఆయన చనిపోయింది. మానవుడు పాపం చేశాడు కాబట్టి కాదు, మానవుల పాపం ప్రాయశ్చిత్తం కొరకు మాత్రం కాదు, తండ్రి ఆజ్ఞ నెరవేర్చిన నిమిత్తమై. ఇంకా మానవుడు భూమి మీద పుట్టకముందే, నిర్మించబడక ముందే, జగత్తుకు పునాది వేయబడక మునిపే మొదటి నుండి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగున్నాడు. మానవుడు పాపం చేశాక ఆ రీతిగా మార్గం కాదు, అయితే మానవుని కొరకు కూడా ప్రభు చనిపోయాడు. అది గమనించాం. ప్రత్యేకించి మానవుని కొరకు మాత్రమే కాదు, దేవుని చిత్తం అలా నెరవేర్చబడాల్సి ఉంది. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు అంతే. దానిలో మానవునికి రక్షణ ఉంది. అంతేగాని మానవుని రక్షణ కొరకు మాత్రమే కాదు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది. అంటే ఆయన తన సంకల్పాన్ని మార్చుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన దేవుడు అంటేనే ఆయన ఇష్టం నెరవేర్చుకుంటాడు. నీవు నేను పాపం చేశాను కాబట్టి ఆయన వస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు?
మన పాపాన్ని బట్టి ఆయన దిగొస్తే, మన పాపాన్ని బట్టి మాత్రమే ఆయన దిగొస్తే గొప్ప దేనికి వస్తుంది? మన పాపానికి ఎక్కువ విలువ వస్తుంది. ఎందుకంటే మన పాపం అంత గొప్పది కాబట్టి మన కోసం దిగొచ్చాడు. ఇప్పుడు విలువ దేనికి వస్తుంది? ఘనత దేనికి వస్తుంది? ఏది ఎక్కువగా కనబడుతుంది దేవునికంటే? మన పాపముకు చెల్లించవలసిన క్రైదానానికి ఎక్కువ విలువ. కానీ ఆ రీతిగా కాదు. దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున ముందు నుంచి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన భూలోకంలో మరణించవలసిందే. అయితే ఆ మరణము ద్వారా దేవునికి దూరస్థులమైన మనలను, సృష్టిని కావచ్చు, సమస్తమును, పరలోకమందున్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, క్రింద ఉన్నాయే కానీ, వాటన్నిటినీ క్రీస్తు రక్తము ద్వారా తండ్రితో సమాధానపరచాలి దేవుని ఉద్దేశం. అందుకొరకు ఆయన ఆ వాక్యమునకు లోబడి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండు. యోహాను సువార్త 1:1 ఆ వాక్యమైన దేవుని గణపరిచిన నిమిత్తమై, ఆ వాక్యమును నెరవేర్చిన నిమిత్తమై కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన తగ్గించుకుని వాక్యాన్ని గణపరిచాడు. అది ఇక్కడ చూస్తున్నాం. మరలా చదవండి 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామను కృతజ్ఞతాస్తుతులు నేను ఇది నేను కూడా అదే చేయాలి. ఎందు నిమిత్తం అంటే ఆ వాక్యాన్ని గొప్ప చేయ నిమిత్తమై, లేఖనములు నెరవేర్చు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నవాడు శరీరధారికి లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ఏం చేశాడు? ఇప్పుడు మరలా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున ఇవి విడదీసేది కాదు, ఇది వేరుపరిచేది కాదు. ఆయన మరణము, ఆయన పాతి పెట్టబట్ట సమాధి, తిరిగి లేచుట విడదీసేది కాదు. అంతా కలిపి ఒకటే. ఎలాగూ ఆత్మఫలం ఎట్లా విభజించలేం, అదొకటే ఫలం. దానిలో వేరు వేరు భాగాలు ఎట్లున్నాయో అవన్నీ కలిస్తేనే సంపూర్ణమైన ఆత్మఫలం. ఈ శరీరంలో అవయవాలన్నీ కలిస్తేనే శరీరం, వేరుపరచలేం. వేరుగా ఉంటే కుదరదు అది. అలాగే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును. లేఖనముల ప్రకారం 3వ దినమున విడదీసేది కాదు, 3 ఒక్కటే. ఆయన తిరిగి లేవాలి కాబట్టి చనిపోయాడు, చనిపోయాడు కాబట్టి పాతి పెట్టబడ్డాడు. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిపబడి ఉన్నాయి. వేరు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు, అవకాశమే లేదు. వేరు చేయబడితే అది నాకు ఇవ్వబడిన ఉపదేశం కాదు, అది నిజమైన సువార్త కాదని పౌలు చెప్తున్నాడు. అక్కడ ఎవరికి చెప్తున్నాడు? సువార్తను విశ్వసించి విశ్వాసమునందు స్థిరులై ఉన్న నిలిచిన వార్తను మాట్లాడుతున్నాడు. క్రీస్తుని గురించిన ఐశ్వర్యంలో, జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులైన వారితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విభజించి ధ్యానించేది కాదది. క్రీస్తుని గురించి మరణ, భూస్థాపన, పునరుద్ధానములు విభజించడానికి వీల్లే లేదు. దేవుడు ఐక్యపరిచాడు, ఐక్యంగానే ఉంటాయి. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయంలో అందుకే అంటాడు, ఆయనతో చనిపోతే ఆయనతో లేచినట్టే, విభజించేది కాదు. ఒకసారి ఆ మాట చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలే ఆ సంగతులు చెప్తాడు. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మరణములో పాలి పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. అన్నీ ఒకటే. ఆయనతో బాప్తిస్మంలో చచ్చామంటే ఆయనతో పాటు పాతి పెట్టబడవలసిందే. ఎందుకు? ఆయనతో పాటు లేచి నిమిత్తమే. అదే చెప్పాడు కదా. కాబట్టి తండ్రి మహిమ, 4వ వచనం, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినా అలాగే మనకు కూడా నూతన జీవం రావాలంటే ఆయనతో పాటు ఏం చేయబడాలా? పాతి పెట్టబడవలసిందే. చనిపోయాలంటే సరిపోదు, పాతి పెట్టబడవలసిందే. కాబట్టి 3 కలిసి ఉంటాయి. అదే అక్కడ చెప్తాడు 5వ వచనం, ఐక్యము గల వారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం ఎందును. అంతే, దానికి వేరు చేయడానికి ఎవరికి అవకాశం లేదు.
దేవుడు దాన్ని వేరు చేయలే, కలిపాడు. ఆయన మరణము, ఆయన పాతిపెట్టబడ్డ సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం అంత ఒక్కటే. ఆయన మరణంలో ఐక్యపరచబడ్డామంటే గ్రహింపు ఉంటుంది. ఏంటి? ఆయనతో తిరిగి లేచు నిమిత్తమే మన పాపం నిమిత్తమే చనిపోయేది. అది మరలా బ్రతకదు కాబట్టి ఆ పాపము దాన్ని ఏం చేయాలా? పాతి పెడుతున్నాం. మరలా బ్రతకం దానిలో. 2:6 రోమాపత్రిక. అట్లని రాదు, పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవించకుండా నిమిత్తమై పాతి పెట్టబడట, సమాధి చేయట సంపూర్ణం. అది మన పాపం సంపూర్ణం, ఇంకా అది కనబడదు. ఇంకా ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే ప్రభు రక్తం ద్వారా శుద్ధీకరించబడింది, అది ఇంకా కనబడదు. ప్రభువే అన్నాడు కదా, ఇక్కడ నేను ఇంకా జ్ఞాపకము చేసుకొనని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దాంతో ఒక్కటే. కాబట్టి ఇట్టి శిలువ కార్యం, ఇట్టి ఉపదేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కొరింథీయులకే కాదు, మనకు కూడా ఇస్తున్నాడు. ఏంటా ఉపదేశము? లేఖనముల ప్రకారము మన పాపల నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో మృతి పొందాను, సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం 3వ దినమున ఎవరైతే తమ హృదయాల్లో దీన్ని విశ్వసించి అంగీకరించి నిలిచి ఉన్నారో వారితోనే మరలా మాట్లాడుతున్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైన, లేఖనములను హెచ్చించిన నిమిత్తమై, వాక్యమును గొప్ప చేయ నిమిత్తమై ప్రభు మన కొరకు చనిపోయాడు. కాబట్టి అలాగున తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు. తండ్రి చిత్తం సంపూర్తి చేయ నిమిత్తమై తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. అయితే దానిలో మనకేం భాగం కాదు, దానివల్ల ఉపయోగం మనకు కనబడదు. మన వరకు వస్తే ప్రభుని ఆరాధించడానికి దీనిలో ఏమి లేదు మనకి. ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు, దానిలో మనకేమి లేదు. ఎప్పుడు మనకు ఆరాధన అంటే, ఎప్పుడు మనకు కృతజ్ఞత అంటే మన కొరకే. మనము అనేది ఎప్పుడైతే, లేదంటే నేను అనేది ఎప్పుడైతే ఆయన శిలువ కార్యంలో చూస్తామో అప్పుడు ప్రభుని ఆరాధించుకుంటలే. ప్రభు నా కొరకు కూడా చనిపోయినాడు, నా పాపముల శిక్ష కూడా ఆయన భరించాడు, నన్ను కూడా విడుదల విమోచన ఇచ్చిన నిమిత్తమే నాకు కూడా ఆయన శిలువలో నా పాప క్రయదానాన్ని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన చెల్లించాడు. ఎప్పుడైతే ఈ స్పర్శ కలిగి ఉంటామో ప్రభుని ఆరాధించుకుని ఉండలేం. ఆయన వాక్యం గొప్ప చేసినందుకు కాదు, కానీ మనం ఆరాధించేది మన కొరకే ఆయన మరణించాడు, మన కొరకే తగ్గించుకున్నాడు. ప్రతి వారము ఎవరికి వారే ప్రభు స్థానంలో మనము ఉండవలసిన ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడని ఎప్పుడైతే స్పర్శ కలిగి ఉంటామో ప్రభుని ఆరాధించుకుని ఉండలేం. ఎల్లప్పుడూ ఆరాధిస్తాం. ఇప్పుడు ఏదో శుభ శుక్రవారం అని కాదు, లేదంటే ఆయన సిలువ వేయబడిన దినమని కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవం ఎలాంటిది, ఎక్కడ ఏమని రాయబడింది? అలాగే మనము 4వ వచనంలో నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు రోమాపత్రిక 6:4 మధ్యలో ఉంచబడింది. కాబట్టి నూతన జీవం వస్తే ఇది నిత్య జీవం. ఇది అయిపోయేది కాదు, చనిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, సదాకాలం కొనసాగేది. ఎంతకాలం ఆ జీవం కలిగి ఉంటామో అంతకాలం ప్రభుని ఆరాధించడమే. ఒక ప్రత్యేకమైన దినాన్ని ఆరాధించి ఆగిపోయేది కాదు. అలాంటి జీవాన్ని ఆయన ఇచ్చాడు. ఒకవేళ ఆచారంగా అలవాటుగా ఒక దినమే దాన్ని ఆచరిస్తే ఈ 3 కలిపి లేనట్టు మన జీవితాల్లో. ఏ 3? ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన తిరిగి లేపబడుట. ఎవరి జీవితాల్లో అయితే ఈ 3 కలిసి ఉన్నాయో అదే నిజమైన ఉపదేశం. ఉపదేశ క్రమము చొప్పున ప్రకటించబడిన సువార్త అది. ఎవరైతే దానిని విశ్వసించారో వారికే నిత్య జీవం. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ప్రభు లేపబడిన ప్రభులో ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తారు, ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తారు. కాబట్టి లోకమంతా, క్రైస్తవులంతా స్తుతిస్తున్న ఈ దినాన్ని స్తుతిస్తారు. అదే రీతిగా మిగిలిన దినాలన్నింటినీ కూడా స్తుతిస్తారు. ఎందుకంటే నిత్య జీవాన్ని వారు కలిగి ఉన్నారు, నూతన జీవాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆ జీవం కలిగి లేరో వాళ్ళు ఇంకా ఈ ఉపదేశం క్రిందికి రాని కారణాన్ని బట్టి వారికి కూడా సువార్త ప్రకటించబడింది, వారు కూడా ప్రభువుని అంగీకరించారు. కానీ ఈ ఉపదేశ క్రమము చొప్పున వారు లేని కారణాన్ని బట్టి వారికి ఆ నిత్య జీవములో భాగం లేదు. ఈ జీవితకాలం మట్టుకే అన్నట్లుగా ఉన్న కారణాన్ని బట్టి ఏదో ఒక దినాన్నో లేదంటే కొద్ది దినాల్లోనో ఆచారపూర్వకంగా చేస్తారు. అయితే ఎవరైతే నిజముగా నిత్య జీవనకు ప్రభు మన నూతన జీవనకు వారసులుగా చేసినాడని ఎరిగి ఉన్నారో వారు మాత్రమే అనుదినము వారికి పండుగే. ప్రత్యేకంగా ఒక దినం కాదు, వారి జీవితంలో ఒకే ఒక దినం ఉంది, వారు ప్రభువుని అంగీకరించిన దినం. ఆ దినం నుండి వారికి నిత్య జీవము అనుగ్రహించబడింది. ఎల్లప్పుడూ ప్రభువుని వారు ఆరాధిస్తారు. అదేమైనా లోకం ఆరాధించినా ఆరాధిస్తారు, లోకం ఆరాధించకపోయినా ఆరాధిస్తారు, లేదంటే ఆచారపూర్వకంగా ఆరాధించినా ఆరాధిస్తారు.
ఆచారపూర్వకంగా లోకం ఆరాధించకపోయినా హృదయంలోని సంతోషాన్ని బట్టి, నిత్య జీవనకు ప్రభు మనల్ని వారసులగించిన కారణాన్ని బట్టి ఎప్పుడు ప్రభుని ఆరాధిస్తారు. కాబట్టి ఇటు గ్రహింపు ప్రభు నీకు నాకు ఇచ్చిన కారణాన్ని బట్టి సంతోషంతో ప్రభుని ఆరాధించబద్దులమైనా. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విడదీసేది కాదు, అది మరణించాడని బాధపడేది కాదు, బాధ పెట్టబడ్డాడని నిరీక్షణ లేనట్టుగా ఉండేది కాదు, సమాప్తమైంది ఇంకా అంత ఖాళీ అయిపోయింది అనుకోవడం కాదు. ఆ 3 గంటలు ఏమైంది తెలియదు, తర్వాత రోజు ఏమైందో తెలియదు, నిశ్శబ్దం కాదు. ఇప్పుడు నిత్య జీవంలో పాలుభాగస్థలం, తిరిగి లేచాడు, పునరుద్ధాన శక్తితో నింపాడు. కాబట్టి ఇదే ఉపదేశ క్రమం. అదే అంటాడు ఇక్కడ 6వ అధ్యాయంలో కూడా, రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో, పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ. ఇప్పుడు 6:17 చూడండి. మీరు పాపమునకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైంటిరి. చాలా ప్రాముఖ్యం ఇది. సువార్త ఒకటే కాదు, ఏ ఉపదేశ క్రమము. ఏంటి ఉపదేశము? లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున. ఈ ఉపదేశ క్రమం చాలా ప్రాముఖ్యం. అందుకే అక్రమం కాదు, క్రమం అంటాడు. అందుకే అనేక సార్లు సువార్త విషయంలో కూడా కేవలం స్వస్థతలు వాటికే కాదు. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు చెప్పింది. సువార్త విషయం కూడా ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించబడ్డారు, లేదంటే ఆ క్రమం చేయవారులారా నాయకుడు నేను మిమ్మల్ని అన్నాడు నేరుగా అంటాడు. నేను కూడా సువార్త నమ్మాను కదా. ఏ సువార్త? ఉపదేశ క్రమం చాలా ప్రాముఖ్యం. అది అయిపోయేది కాదు, క్రమముగా కొనసాగించబడేది. అందుకే తర్వాత మాట్లాడతాడు కదా 19వ వచనం. మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, అక్రమము చేటుకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములు దాసులు ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై. ఒకసారి అయిపోయేది కాదు ఇది, మునుపు జరిగిస్తూ వచ్చారు మీ అక్రమ క్రియలు, అతిక్రమ క్రియలు. ఇప్పుడు కూడా జరిగిస్తే వెళ్ళాలా. పరిశుద్ధత ఒకసారి వచ్చేది కాదు, పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధత కాపాడుకోవాలా. తర్వాత 20వ వచనం. నిర్బంధం లేని వారు ఏంటిది, మీకేం ఫలం కలిగెను? వాటి అంతము. ఒకవేళ మీరు అలాగే ఉంటే వాటి అంతం మరణం. కంటిన్యూస్గా మీరు దానిలో కొనసాగుతూ దానిలోనే నిలిచి ఉంటే ఆ పాపంలోనే మీకేమొచ్చేది? మరణం వచ్చేది. కొనసాగే క్రియ. మీరు ఆ అపవిత్రత, ఆ యొక్క అక్రమం, వాటి క్రియల్లోనే మనం వేటి విషయమై చేశామని సిగ్గుపడుతున్నారు, వాటిలో కొనసాగుతూ మీరు వెళ్ళిపోతే దాని అంతం ఏంటి? మరణం. అలాగే తర్వాత చదవండి. కాబట్టి ఇప్పుడు అలాగే పరిశుద్ధత విషయంలో కూడా సంపూర్ణులుగా నీతికి దాసులై విధేయత చూపించి ప్రభునకు కొనసాగుతూ వెళితేనే చివరికి ఏమొస్తుంది? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం వస్తుంది. అప్పుడే పరిశుద్ధత ఒకసారి వచ్చేసేది కాదు. అలాగూ విధేయత చూపిస్తూ అనుదినము ప్రభునకు లోబడి కొనసాగితే అప్పుడు ఫలమేంటి? పరిశుద్ధత. దాని అంతమేంటి? నిత్య జీవం. అంతేగాని ఒక్కసారి వచ్చేది కాదు అది. ఎలాగ పాపంలో నిలిచి ఉంటే అలాగ చనిపోతే అప్పుడు మరణము, అలాగే పరిశుద్ధత కాపాడుకుంటూ వెళితే అప్పుడు అంతమేంటి? నిత్య జీవం. అది దా ఉపదేశ క్రమం యొక్క ఉద్దేశం. వెటుగా ఉపదేశ క్రమంలోకి నన్ను ప్రభు ఉంచాడు, మేలైన సంగతులతో తృప్తిపరుస్తున్నాడు. మన పాపముల విషయమే ఆయన సంధి చేశాడు. కేవలం తండ్రి చిత్తం నెరవేర్చడం మాత్రమే కాదు కానీ ఆ చిత్తములో, అందుకే ఆ చిత్తమును బట్టి మనం ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడి ఉన్నాం అంటాడు హెబ్రీ పత్రికలో. ఆ చిత్తమును బట్టియే పరిశుద్ధపరచబడ్డాం. అంతేగాని మన కొరకు ప్రత్యేకం కాదు అది. అయితే దానిలోనే వచ్చింది అది. తండ్రి యొక్క ఉద్దేశం దానిలో నెరవేరుస్తుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా. కాబట్టి సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభిష్టం. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దానిలో భాగము నీ నా పాపముల శిక్ష. ఇప్పుడు నేను ఆయన వైపు చూద్దాం. సిలువలో ప్రభువుని చూస్తే నీ కొరకే నా కొరకే, నిజానికి నీకు నాకు పడాలి ఆ శిక్ష. ఎందుకంటే నేను పాపులం, ఆయన పాపం లేనివాడు, ఆయన లేపు కపటం లేదు, ఆయన నోటనే పాపం లేదు, ఆయన పాపం ఎరిగినవాడు. అయితే ఆ శిక్ష ఎందుకు పడిందంటే నీ నా పాపం శిక్ష ఆయన మీద కనబడుతుంది. దేవునికి తండ్రికి ఆయన మీద వేసుకున్నాడు. నిన్ను నన్ను విడుదల చేయ నిమిత్తమే, విమోచనిచ్చే నిమిత్తమే, పరిశుద్ధపరిచే నిమిత్తమే, సంఘం ఐక్యపరిచే నిమిత్తమే, ఆయనతో సదాకాలం ఉంచుకునే నిమిత్తమే మన పాపపు శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అదే కనబడుతుంది తండ్రికి. కాబట్టి సిలువలో ఆ సంగతులు చూస్తాం. ఆయన అప్పగించబడినప్పుడు, సిలువ కార్యం మనం చూసినప్పుడు తను సంపూర్తిగా అప్పగించుకున్నాడు. ఎక్కడ తన నిర్దోషత్వాన్ని చూపించుకోలేదు. ఆయన నిర్దోషి అయ్యిండు కూడా, ఒక మాట కూడా పలకలే. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వ్యతిరేకంగా మాట్లాడినా ఒక మాట కూడా పలకలే. మౌని అయి ఉన్నాడు. వచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎట్లా మౌనంగా ఉంటుందో విధేయత చూపించాడు తండ్రికి. అలాగున్నాడు అంతే. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. వారు కాదు ఆయన సిలువేసింది, వారు కాదు ఆయన చంపింది. ఆయనకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని తండ్రి చేతిలో పెట్టాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆయన అప్పగించాడు. ఆయన అప్పగించుకుంది ఎవడు తీయగలడు ఆయన ప్రాణాన్ని? ఎవడు తీయలేడు. వారు అనుకున్నారు వారే సిలువేశారని, కానీ కాదు. ఇష్టపూర్వకంగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తమై చనిపోయాడు, మృతి పొందాడు. ఆయన అప్పగించుకున్నాడు. నీ కొరకు అప్పగించుకున్నాడు. ఇప్పుడు అందరి కొరకు సంగతి వదిలేయండి. నీ కొరకు అప్పగించుకున్నాడు. లేఖనముల ప్రకారం నీ కొరకు, నీ పాపముల కొరకు, లేదంటే నా పాపముల కొరకు క్రీస్తు మృతి పొందాను. నిజానికి ఆ స్థానంలో మనం ఉండాలి. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. లేఖనములు నెరవేర్చిన నిమిత్తమై మన కొరకు తగ్గించుకున్నాడు. మన శిక్ష యావత్తు ఆయన మీద వేయబడింది. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన పాపం ఎరిగిన వాడయ్యండి కూడా మన పాపంలో ఆయన మీద వేసుకుని మౌనంగా ఉన్నాడు. ఒక మాట కూడా పలకలే వారికి. వారు ఆయన సిలువేసినప్పుడు నిజముగానే మౌనంగా ఉన్నాడు. ఎన్నో ప్రశ్నలు ఆయనకు ఉండి ఉండొచ్చు. హృదయంలో ఎంతో వేదన ఉండొచ్చు. శారీరకంగా ఎంతో శ్రమలు ఉండొచ్చు. మానసికంగా ఎంతో, ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేరుస్తూ ఒక్కసారి ఎలా మారిపోయించాడు. మానవులందరికీ మేలు చేస్తున్నాడు. వ్యాధి బాధలు గల వారిని స్వస్థపరుస్తున్నాడు. రోగాలను బాగు చేస్తున్నాడు. ఆహారం పెడుతున్నాడు. చనిపోయిన వారిని లేపుతున్నాడు. మేలు చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ ఎవరికి ఏకీడు చేయలేదు ఆయన. ప్రజలకు మేలే చేస్తూ వచ్చాడు. మహిమపరచబడుతూ వచ్చాడు. దావీదు కుమారునికి చేయమని గొప్ప మహిమ గుండా వెళ్తూ వస్తున్న ప్రభు ఒక్కసారిగా సిలువకు ఆయన పట్టుకున్నారు. సిలువకు అప్పగించబడుతున్నాడు. ఆయన గుద్దుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. ఒక్కసారి మారిపోయింది. ఆయన ఎట్లా భరించాడు? నీ కొరకే, కేవలం నీ కొరకే, నా కొరకే. వాటన్నిటిని సహించాడు. మన బైబిల్ స్టడీలో కూడా అదే ధ్యానిస్తున్నాం. లేవీకాండం 1వ అధ్యాయంలో ఆ బలులన్నింటినీ సిలువలో చూడొచ్చు. ప్రభులో ఆయన మన కొరకే అంతగా బాధించబడ్డాడు, అంతగా తగ్గించుకున్నాడు. మన పాపముల శిక్ష యావత్తు భరించాడు. ఈ బలర్పించబడే ఈ బలి పశువు ఎవడో తెలియకున్నంతగా తండ్రికి ఆయన ముఖమేమైంది అంతగా. చూడండి 53వ అధ్యాయం యెషయా గ్రంథం. ఎందుకంటే ఈ కుమారుడిని చూస్తే తండ్రి జాలి కలగవచ్చు. ఇప్పుడు జాలి పడ్డానికి అవకాశం లేదు. ఈ సిలువ మీద ఉన్నవాడు ఎవరో తెలియదు తండ్రికి అంతగా. భౌతిక నేత్రాలతో చూస్తే కనబడనంతగా. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. అతని యందు స్వరూపం లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వానుగాను. కాబట్టి ఆ రీతిగా అయిపోయాడు ఆయన. సిలువలో చనిపోయింది యేసు ప్రభువే అనడానికి లేనట్టుగా అయిపోయింది ఆయన ముఖం. ఆయనను చూచి నిజానికి ఎంతో సౌందర్యం కలిగిన వాడు ఆయన. దేవుని స్వరూపం మానవుని రూపంలో వచ్చిన
దైవత్వం కనబడుతుంది ఆయనలో. అయితే సిలువకు అప్పగించుకున్నప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆ రక్తముతో ఏదైనా ముఖమంతా ఎట్లయిపోయిందంటే ఒక రూపము లేనివాడుగా అయిపోయాడు. తండ్రి కూడా ఆయన చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన ఇవ్వబడిన రూపమని అనుకోనంతగా ఆ రూపం చేయబడింది. నీ కొరకే నా కొరకే మనుషుల చేత విసర్జింపబడ్డాడు, తృణీకరించబడ్డాడు. నీ కొరకే నా కొరకే మనల్ని రక్షించే నిమిత్తమై. ఎప్పుడైతే ఇది గ్రహింపులోనికి వస్తుందో మన ప్రభుని ఆరాధించుకుని ఉండలేం. మన పాపపు శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. మన నిమిత్తం అప్పగించబడ్డాడు సిలువలో. అటు గొప్ప సిలువ కార్యము మన కొరకే ప్రభు సిలువలో చేశాడు. ఎందు నిమిత్తం అంటే మనల్ని విడిపించిన నిమిత్తమే, మనల్ని విమోచించిన నిమిత్తమే. ప్రతి బాధలో నిన్ను నన్ను పెట్టుకోవాలి ఆ స్థానంలో, లేకపోతే ప్రభుని ఆరాధించలేం. నిజానికి మన కొరకే ఆయన చనిపోయింది, కానీ మనమే పెట్టుకోవాలి. మన పాప శిక్ష అంతా మన పాపాలని జ్ఞాపకం వస్తాయి. అప్పుడు మనం ఏ చేతులతో ఏ పాపాలు చేసాం, కాళ్ళతో ఏ పాపపు చోటకి నడిచాం, మన నేత్రాలతో చూడకుండా ఎన్ని చూచాం, వెనుకొని ఎన్ని విన్నాం, మాట్లాడుకోవడానికి ఎన్ని మాట్లాడాం, ప్రభుని ఇంకా దుఃఖ పెడుతున్నాం, ప్రభుని బాధ పెడుతున్నాం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. ప్రభు మనల్ని ఎంతగా భరిస్తున్నాడని ఎరిగిన వారమై ప్రభుని ఆరాధించుకున్నట్లే. ఇక్కడ అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యముని కనపరచుట నీ కొరకే నా కొరకే, తండ్రితో నిన్ను నన్ను సమాధానపరిచిన నిమిత్తమే, మనల్ని పరిశుద్ధపరిచిన నిమిత్తమే ఆయన రక్తం గార్చాడు. మనకి దేవునికి దూరస్తులంగా ఉండగా, దేవునికి విరోధ భావం మన హృదయంలో ఉండగా మన కొరకే చనిపోయాడు ఆయన. అది మనం ఎరగా. కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు, సిలువలో ఒక్కసారే అందరూ ఆయన తిట్టడమే. ఇద్దరు దొంగలు ఉన్నారు అటు ఇటు, వాళ్ళు కూడా ఆయన దూషించడమే. వాళ్ళు కూడా తిడుతున్నారు, అందరూ తిడుతున్నారు. మార్గమున వెళ్ళే వాళ్ళు కూడా, ఇలాంటి చావేవాడికి రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా, నీ దేవుని కుమారుడు అని చెప్పుకున్నాగా దిగిరా, అంత వేదన కూడా వెళ్ళాడు. ఒక పక్క మానసికంగా వేదన కూడా వెళ్తున్నాడు, భౌతికంగా సిలువకు శారీరకంగా ఎంతో వేదన, వేలాడదీయబడ్డాడు రాడున. ఒక పక్క శాపగ్రస్తుడిగా కనబడుతున్నాడు. నిజముగా పాపం చేసిన వాళ్ళే ఆయన దూషిస్తున్నారు. అలాంటప్పుడు చెప్పాడు ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ సమయంలో కూడా ఒక పక్కన్న దొంగకి ఏమైంది హృదయంలో? వెంటనే పశ్చాత్తాపం. కాబట్టి లూకా సువార్తలో అనుకుంటే ఆ సంగతులు మనం చూస్తాం. ముందు దూషించారు, ఇద్దరు దూషించారు. ముందు వీడు దూషించాడు, వాడు దూషించాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు నోటి నుంచి ఆ మాట వచ్చిందో పశ్చాత్తాప హృదయుడై వెంటనే ప్రభు వైపు తిరిగాడు. మనకైతే ఇది న్యాయమే, ఆయనైతే ఏ నేరము ఏ పాపము చేయలేదు. మనకు తగినది, కానీ ఆయనకి తగింది కాదు. ఆ న్యాయపు తీర్పు ఎరిగాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పరదేశంలో ప్రభుత్వ పాటు ఉండే ఆధిక్యత ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి అంత పరిస్థితుల్లో కూడా ప్రభువు క్షమాపణే ఉంది ఆయన హృదయంలో. అంతేకాదు లేఖనములే ఆయన హృదయంలో. అందుకే ఎంత అయిపోయినా చివరికి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటాడు. లేఖనాలను కనపరుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సిలువ మీద కూడా లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంటున్నా. ప్రతిదీ లేఖనం నెరవేరినట్లు ఆయన అట్లా చేసుకుంటూ వచ్చాడు. అంతేనా? అంతేకాదు మధ్యలో తండ్రి చేయి విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు నీతో నాతో సమానుడైపోయాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి తండ్రి అని పిలిచే స్థాయి కోల్పోయాడు. మధ్యకు వచ్చేసరికి నా పాపములు ఆయనకి తండ్రికి కుమారుడికి అడ్డంగా వచ్చాయి. తండ్రి ముఖాన్ని ఆయన ఇంకా చూడలేకపోతున్నాడు. నిజానికి మీ దోషములు మీ పాపములు మీకు నాకు అడ్డంగా వచ్చాయని దేవుడు మన నిమిత్తమే చెప్తున్నాడు. కానీ మన పాపములు ఆయన మీద వేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఇంకా తండ్రి ఆయనను విడిచిపెట్టాడు. నీ నిమిత్తమే నా నిమిత్తమే. అంతేకాదు ఈ సిలువ కార్యం అంతా చూచి ఆయనను చూసి జాలి పడతామేమో, ఆయన యొక్క వేదన చూసి ఎంతో బాధపడతామేమో అని ఆయన ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీరు ఆడవలసింది, మీ నిమిత్తము. ఎందుకంటే ప్రభు సిలువలో అంత బాధపడుతున్నాడని సైకలాజికల్గా, లేదంటే మనం కూడా బాధపడి వేదనతో ఉండడానికి కాదు ఆయన చనిపోయింది. ఆయన అప్పగించుకుని దానికోసం కాదు.
యేసు ప్రభు సిలువని ధ్యానం చేసుకుని ఏడవడానికి కాదు, ఆయనను చూసి బాధపడడానికి కాదు. ఆ స్థానంలో నీవు నేను వెళ్ళాలా? నాకు బదులుగా ఆయన ఆ స్థానాన్ని తీసుకున్నాడు. నిన్ను నన్ను ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించమంటున్నాడు. దానిని వెంబడించిన నిమిత్తమే అప్పుడు సంపూర్ణం చేయబడుతుంది మన జీవితాల్లో, ఫుల్ఫిల్ అవుద్ది. లేకపోతే ఆయనను చూసి, ఆయన మా చేతుల్లో మేకులను చూసి ఏడిస్తే దానివల్ల నీకు నాకు ఉపయోగం లేదు. అందుకే చెప్తున్నాడు, నా నిమిత్తం కాదు మీరు ఆడవలసింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఆడవండి. మీరు కూడా ఈ సిలువ మార్గం గుండా వెళ్ళవలసిందే. అయితే భౌతికమైన వేదన కాదు, అది భౌతికమైన మాటలు కాదు, అది ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. మీ పాపం విషయమే మీరేమవ్వాలా? సిలువ వేయబడాల్సిందే, అనుదినం అది జరగవలసిందే, మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలసిందే. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ నిమిత్తమే, అది మనకు చాలా ప్రాముఖ్యం. సిలువ ధ్యానించడం అంటే సిలువలో ఆయన చేస్తున్న సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన వేదనను బట్టి, ఆయన బాధను బట్టి మనం బాధపడడం కానే కాదు. దాని కొరకు కాదు, మన నిమిత్తం ఆయన సింపతి ఏం కోరట్లేదు ఆయన, అది కాదు ఆయన కోరేది, కానే కాదు. అందుకొరకు ఏడుస్తున్నామంటే అది ఎలాంటిది కాదు, ఉపదేశ క్రమం కాదు. ఉపదేశ క్రమం ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఆ చనిపోయిన ప్రభు బాధపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇంక నీవు నేను ఆడవలసిన పని ఏం లేదు, బాధపడాల్సిన పని ఏం లేదు. అయితే దేని నిమిత్తం బాధ, దేని నిమిత్తం వేదన, దేని నిమిత్తం ఏడ్పు? మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం ఏడవలసిన వారమే అంటున్నా. అది అక్కడ ఆయన జ్ఞాపకం చేసేది. కాబట్టి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. అయితే మనం చూడవలసింది మనకి ఏది అవసరం. పరిశుద్ధాత్ముడు దేని కొరకే మాదిరి పెట్టాడు, రాయించాడు. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నేను ప్రభుని గొప్ప చేయ నిమిత్తమై మన మనసులో అదే ధ్యానం చేసుకుందాం. వేరు పరిచయం కాదు, ఆయన మరణము, సమాధి, ఆయన పునరుద్ధానం, ఇవి 3 కూడా వేరు చేసి ధ్యానించేవి కాదు. ఎక్కడ ఆయన మరణం ఉందో అక్కడేముంది? ఆయన సమాధి ఉంది. ఎక్కడ ఆయన సమాధి ఉందో ఖాళీ అయిన ఆయన సమాధి కూడా ఉంది. అంటే పునరుద్ధారణ ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. ఈ 3 కలిపి ఉంటాయి. అందుకే మనం ఆరాధించేది సిలువ వేయబడిన యేసుని చూస్తాం, పునరుద్ధారణైన ప్రభుని ఆరాధిస్తాం. 3 కలిసి ఉంటాయి, వేరు చేసేది కాదు. కాబట్టి నీ కొరకే నా కొరకే ప్రభు అర్పణగా బలిగా అర్పించుకున్న కారణాన్ని బట్టి నీకు నాకు బదులుగా మనకు నిత్య జీవం ఇచ్చిన నిమిత్తమై, పరిశుద్ధత అనే ఫలం ఇచ్చిన నిమిత్తమై, ఆ ఉపదేశ క్రమంలో మన నుంచి నిమిత్తమై ఆ లేఖనాలను గొప్ప చేశాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు అంటే అది మనం గమనించాలి. ఆయన తగ్గింపు అంటే లేఖనాలను గొప్ప చేయడం. ఆయన తగ్గింపు అంటే నీకు నాకు తగ్గింపు అంటే ఏంటి? అంటే ఏ విధంగా తగ్గించుకోవాలంటే ఆయన గణపరచడమే మనం తగ్గించుకోవడం. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది, అంతే. అప్పటి వరకు లేఖనాలు నెరవేర్చడానికి ఆయన కూడా తిరిగాడు, మార్గం సిద్ధపరిచాడు ప్రభుకి. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసింది. మనం కూడా అదే ఆరాధన. ఆరాధన అంటే వేరే ఏదో మాటలు కాదు, హృదయంలో నుండి వచ్చేది అది. ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని గొప్ప చేయ నిమిత్తమై, దేవుణ్ణి గొప్ప చేయ నిమిత్తమై కృపాసత్యములు తగ్గించబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే కృపాసత్య సంపూర్ణమైన శరీరధారి అయిన ప్రభు తగ్గించుకున్నాడు. అందుకే ఆ కృపాసత్యములకు కృతజ్ఞతాస్తుతులు. మళ్ళా రండి 138వ కీర్తనలో మళ్ళీ 2వ వచనం ఒకసారి చదివి ప్రభుని ఆరాధిస్తాం. 138వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చూద్దాం. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయించినాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు. కాబట్టి మనం చెల్లించవలసిన ఆరాధన కృతజ్ఞత ఏ నామమునకు? యేసుక్రీస్తు ప్రభు నామము ద్వారానే. ఎందుకంటే అన్ని నామముల కంటే పై నామాన్ని ఇంక ఇచ్చేశాడు. అందుకే ఆయన నామాన్నే. ఎందుకు అంటే పైన రాయబడింది కదా, నీ నామం అంతటి కంటే వాక్యాన్ని గొప్ప చేయ నిమిత్తమై ఆ కృపాసత్య సంపూర్ణిగా లోకంలోనికి వచ్చినావు. నా పాపముల శిక్ష నీవు తీసుకున్నావు, నా కొరకు మరణించావు. అంతేకాదు సమాధి చేయబడ్డావు. 3వ దినాన తిరిగి లేచిన కారణాన్ని బట్టి నీతో పాటు నన్ను కూడా లేపినావు. ఇప్పుడు ఎవరమైతే ఈ లేపబడిన అనుభవంలో ఉన్నామో వారిని ప్రభుని ఆరాధించుకోండి. ఎందుకంటే వారందరూ కూడా ఈ ఉపదేశ క్రమంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ నిత్య జీవాన్ని పొందిన నిమిత్తమై ప్రభుతో సదాకాలం ఉంటారు. ఉపదేశ క్రమం చాలా ప్రాముఖ్యం. నాకు అప్పగింపబడిన ఉపదేశమును మీకు మొదట మీకు అప్పగించుతున్నాయి.
కాబట్టి ఇది నాన్న ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఉపదేశ క్రమం ఏ రీతిగా లోబడుతున్నాం, విధేయత ఏ రీతిగా చూపిస్తున్నాం. ఉపదేశ క్రమం ఏంటంటే వాక్యాన్ని గొప్ప చేయ నిమిత్తమే ప్రభు తగ్గించుకున్నాడు. వాక్యమే దేవుడు, అందుకే దేవుని స్వరూపం కలిగిన వాడు. అయితే నీ కొరికి నా కొరికి ఖాళీ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి ఖాళీ అయిన మనలను ఆయన మహిమతో నింపి ఆయన దుండు ఉంచి నిమిత్తమే. కాబట్టి ఆ మహిమకు పాత్రలుగా నిన్ను నిర్ణయించాడు. మన పాప శిక్ష యావత్తు భరించి మనల్ని మహిమకు పాత్రలుగా ఎంచాడు. మనకు ఆయనతో పాటు కూర్చుని ఆధిక్యత ఇచ్చాడు. ఆయన సింహాసనం మనకు ఎట్టి గొప్ప ఆధిక్యత. పాపం లేని రాజ్యంలో, పరిశుద్ధ నగరంలో, పరిశుద్ధ పట్టణంలో నిన్ను పెట్టాడు. ఇచ్చి గొప్ప యోగ్యత కలిగిన దేవుని ప్రజలముగా మనం జ్ఞాపకం చేసుకున్న వారమే ప్రభుని. మన కొరకే ప్రభు అర్పించిన ఆ అర్పణమును బలిగా, అంగీకరించబడే బలిగా అప్పగించుకున్న దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వారమే. ఆ పునరుద్ధరణైన ప్రభులో దేవుడు మనకిచ్చిన భాగాన్ని బట్టి కృతజ్ఞులమై దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ పాత్ర చేయబోని సంతోషంతో కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా కావాలం. ప్రభు మన జీవితాల్లో మన కొరకే ఆయన చేసిన ఆ గొప్ప కార్యమని బట్టి, ఆ ఉపదేశ క్రమంలో నన్ను ఉంచిన కారణాన్ని బట్టి, అంతేకాదు ఆ వాక్యాన్ని ఆయన ఎంత ఘనపరిచాడో దానిని బట్టి, కృపా సత్య సంపూర్ణుడిగా తగ్గించుకున్న దాన్ని బట్టి, మన దేవుడు ఏదైతే ఎవరితో మాట్లాడినాడు ఆ మాటను బట్టి హృదయాంతరంగంలోని ప్రభుకు అప్పగించుకున్న వారమై, ప్రభు ఏదో శిలువలో చనిపోయాడు కాదు, బాధపడి కాదు, ఇప్పుడు అది ఆయన కోరట్లేదు. అలా కోరామంటే ఉపదేశ క్రమం తప్పినట్టే. శిలువలో ఆయన చనిపోయాడు కాదు, బాధపడి ఏడ్చి కాదు, ఇప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు. దాన్ని చూడమని చెప్పట్లే, దానికి ప్రతిఫలంగా ఏం చేయమన్నాడో అది చేయాలి. ఇష్టపూర్వకమైన హృదయాంతరంగంలో జిహ్వా ఫలములు యథార్థంగా ప్రభుకు అర్పిద్దాం. ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించిన గాక. కొద్ది సమయం ప్రభును ఆరాధించండి. 288వ పాట పాడదాం. పాటలో 285 285. నన్నేలా విడచితివాని సిలువలో బలి అయిన నా యేసువా, బాధలన్నిటివి నా శైలమా, బాధలన్నిటివి నా శైలమా, నా తండ్రి నీకిది సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపుమని, నా తండ్రి నీకిది సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపుమని, నా నాథ తండ్రిని వేడితివా, నా నాథ తండ్రిని వేడితివా, నే మోయలేని ఈ భారమంతా నీవుగాక ఎవరు భరింతురు, నీవుగాక ఎవరు భరింతురు. దేవా నా దేవా నన్నేలా విడచితినాను సిలువలో బలి అయిన నా యేసువా, బాధలన్నిటివి నా
తప్పాగించేనా నా దేవా నన్నేలా విడచితివని సిలువలో బలి అయిన నా యేసువా పలు బాధలు నితివి నా శైలమా పలు బాధలు నితివి నా శైలమా నిన్ను రక్షకిచ్చాను నా రక్షగా నీనే రామే మీటి ఓ నా ప్రభువా నిన్ను రక్షకిచ్చాను నా రక్షగా నీనే రామే మీటి ఓ నా ప్రభువా మానవులు దేవుని చంపుటయా మానవులు దేవుని చంపుటయా ఏ చరితంబులోను కలదా ప్రభు ఈ ఘోర మరణం నాకై నొందితివా ఈ ఘోర నాకై నొందితివా నా దేవా నన్నేలా విడచితివాని సిలువలో బలి అయిన నా యేసువా బాధలు నా శైలమా బాధలు నా శైలమా సొగసైన శారోను ఓ పుష్పమా స్వరూపమంత కోల్పోయితివా సొగసైన శారోను ఓ పుష్పమా స్వరూపమంత కోల్పోయితివా వ్యసనాక్రాంతుడ వైతివా నాకై వ్యసనాక్రాంతుడ వైతివా నాకై వ్యాధిని అనుభవించితివి నాకై వధింపబడితివి బలి పశువుగా వధింపబడితివి బలి పశువుగా దేవా నా దేవా నన్నేలా విడచితివాని సిలువలో బలి అయిన నా యేసువా పలు బాధలు నితివి నా శైలమా పలు బాధలు నితివి నా శైలమా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రభు కొరకే ప్రార్థించారు. ప్రేమ కలిగిన తండ్రి మరొకసారి వందనాలు. నేను ఆరాధించటకే నీ ప్రజలుగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. కొద్ది మాటలు ఇప్పుడు ధ్యానించబోచుంటుండగా మాకు అవసరమైన సంగతులతో మమ్మల్ని తృప్తిపరిచి సంతోషంతో నీ సన్నిధిలో నుండి మా గృహాలకు వెళ్ళే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని ప్రార్థించి పెట్టుచున్నాను తండ్రి. ఆమె ఇక్కడ రాయబడింది 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అర్పించుకుని. కాబట్టి కేవలము ప్రభుని ఆరాధించా మంచిది, అంతటితో కాదు. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నది సత్క్రియలందు ఆసక్తి గల వారిని తన పనుల నిమిత్తమై, అంటే సత్క్రియ అంటే ప్రభు యొక్క పని, దాని కొరకే మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి దాని కొరకే తను తాను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్దిమంది ప్రభు సిలువకు అప్పగించినప్పుడు వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో కొన్ని చూద్దాం.
కాబట్టి మనం దాదాపు మత్తయి సువార్త 26, 27 అధ్యాయాల్లో అన్ని సువార్తల్లో కూడా ప్రభు సిలువను గురించి రాయబెడుతూ వచ్చినాయి. అయితే కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, లేదంటే 26, 27 అధ్యాయాలు. 26వ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. ముందు ప్రధాన యాజకుడు, ప్రస్తుత ప్రధాన యాజకుడు కాయప్ప ఉన్నాడు. వారు ప్రభుని అప్పగించినప్పుడు సంగతులు, వారు ఏ విధం చేతనైనా ప్రభుని అప్పగించాలి. రకరకాల అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు, ఇస్కరియోతు యోధాను తెచ్చారు. ఎన్ని చేసినా ఒకదానికొకటి సరిపోవట్లే. సరే, చివరికి వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. అక్కడ 26వ అధ్యాయంలో 61 నుండి చూడండి. వీడు దేవాలయమును పడగొట్టి యేసు ఊరకుండెను. కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి. తర్వాత 63వ వచనం, నీవు దేవుని కుమారుని క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. కాబట్టి అది ఏదో పాజిటివ్ వేలో చెప్పినట్టు చెప్పాడు. అంటే ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు, అంటే ఏదో విడుదల చేస్తామన్నట్లుగా, మేము కూడా అంగీకరిస్తామన్నట్లుగా అడిగాడు. అప్పుడు ప్రభు కూడా ఏమన్నాడు? అందుకు యేసు నీవు అన్నట్టే అన్నాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చున్నట్టు. కాబట్టి నిజంగా అడిగాడు, ఎందుకంటే దేవుని పక్షమునున్నవాడు ప్రధాన యాజకుడు. కాబట్టి నిజముగా ఎరుగునట్లుగా అడిగాడు. ఆ సంగతులను అలానే ఉంటాయి. అక్కడ ప్రధాన యాజకుడు కానీ పిలాతు కూడా ఏమంటాడు? సత్యమనగా, ఇక్కడైనా యోహాను సువార్తలో కూడా ఉంటుంది. సత్యమనగా ఏమిటి? యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం, 37 నుండి. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగా, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితిని, సత్య సంబంధించిన ప్రతివాడు నా మాట విన్నాను. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఏదో సత్యాన్ని తెలుసుకోవాలన్నట్టుగా అడిగినట్టు అడిగాడు. కానీ అడిగాడా? అడగలే. ఏమని రాయబడింది అక్కడ? చెప్పాడు. సత్యం అనగా ఏమిటి అని చెప్పాడు, అంతే, అడగలే. కాబట్టి వీరందరూ ఆ రీతిగా కనబడుతున్నారు. అక్కడ ప్రధాన యాజకుడు కావచ్చు, ఇక్కడ పిలాతు కావచ్చు. వారు ప్రభువును దృష్టించే ఆలోచన లేదు, ప్రభువును అంగీకరించే ఆలోచన కానీ నిజమైన దేవుణ్ణి గూర్చిన గ్రహింపు కానీ వారికి లేదు. ఆ కారణం చేత మనం కూడా జరగాల. లోకంలో జీవించిన మనము మాటలతో కాదు, ఇప్పుడు నిజముగా మనం కూడా మోసపోకూడదు. ప్రభువునే మోసపరిచారు. అట్లా సత్యమనగా ఏమిటో తెలుసుకోవాలన్నట్టుగా చెప్పాడు, అడగలే. రెండోది, ఇక్కడ ప్రధాన యాజకుడు కూడా నీవు క్రీస్తు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు. కానీ నిజముగా నేను ఆయన్నే, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అక్కడ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. మరొక చోట నేను ఈ లోక సంబంధమైన వాడిని కాదు, అలా అయితే నాకు సైనికులు ఉంటారు కదా, కానే కాదు అన్నాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు చూస్తే ఆయన కూడా అంతే. నిజానికి దేవుడు అంటే గణపరచడానికి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నేనే ఆయన అని చెప్పాడో, నీవన్నట్టే అన్నాడో, ఏం చేశాడు అక్కడ? మత్తయి సువార్త 26:65. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, కాబట్టి ఆ మాట కోసం అంటే ఏ విధము చేతనను ఆయన అప్పగించలేకపోతున్నారు. ఏ సాక్ష్యం చెప్పినా ఒకదానికొకటి సరిపోవట్లేదు. ఆ కారణం చేత ఇంక వీడు దేవదూషణ చేసినాడు, కాబట్టి మరణానికి పాత్రుడని వారితో చెప్పించాడు. దానికంటే ముందు వస్త్రాలు చింపుకున్నాడు. తనకు తెలియకుండా తానే తన ప్రధాన యాజకత్వాన్ని వదులుకున్నాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు లేవీకాండంలో, వారికి విధులు లేవీలతో యాజకులతో చెప్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంగతులు. ప్రధాన యాజకుడు సామాన్యుడి కాదు కదా. 21వ అధ్యాయం చూడండి, లేవీకాండము 21వ అధ్యాయం
10వ నుండి. ప్రధాన యాజకుడు ఒకటికై తన సహోదరులలో ఎవరు ప్రతిష్ఠింపబడునో తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొని రాదు, శవం దగ్గరకు పోరాదు, అపవిత్రపరచుకొని రాదు, అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, అపవిత్రపరచరాదు. కాబట్టి స్పష్టంగా మాట్లాడాడు, బట్టలు చింపుకోకూడదు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు తన ప్రధాన యాజకత్వం వదిలేసుకున్నాడు. దేవుడు చెప్పిన కట్టడను మేరుతున్నాడని కూడా చూడట్లే. ఆవేశంలో తను ఏం చేస్తున్నాడు తనకు తెలియట్లే. ఏ విధం చేస్తే అయినా యేసుని పట్టించాలి, అవ్వట్లేదు. అలా ఏ అబద్ధ సాక్షులు కుదరట్లే. ఇంకా ఆ కారణం చేత వీడు దేవదోషం చేస్తున్నాడు మంచి ఫోర్స్తో బట్టలు కూడా చింపేసుకున్నాడు, తన వస్త్రములు చింపుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ప్రధాన యాజకత్వ పరిచర్య తనకు తెలియకుండా తానే ఆయనకి ఇచ్చేశాడు. నిజమైన నిత్యమైన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తుకి దాన్ని ఇచ్చేశాడు. కాబట్టి అదే మనం ఎరగాలి. ఈ లోకంలో దేవుడు మనలను ఆ నిత్య ప్రధాన యాజకులుగా చేశాడు. దానిని బట్టి లోకంలో శ్రమ కలుగుద్ది. దానిని బట్టి భౌతికమైన విధంగా చూస్తే శ్రమలు గుండా వెళ్ళాల్సిందే. కానీ ప్రభు అన్ని విషయాల్లో దేన్నైతే లోకం మనను అవమానముగా, నిందల పాలుగా, శ్రమల పాలు చేసినట్టు వారు అనుకుంటారో దాన్ని మహిమకు పాత్రలుగా ఇచ్చాడు. అక్కడ తనకు తానుగా ఇచ్చాడు ప్రధాన యాజకత్వాన్ని. భౌతికంగా చూస్తే మరణానికి పాత్రగా యేసుని ఎంచారని ఆనందపడుతున్నాడే ప్రధాన యాజకుడు. కానీ దేవుడిచ్చిన ప్రధాన యాజకత్వాన్ని కోల్పోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎరుగును ఆ ప్రధాన యాజకుడు తాను తీసుకోలే ఆ యాజకత్వాన్ని. తాను ఇష్టపూర్వకంగా ఆ ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకొని తనకు తెలియకుండానే ప్రభుకి ఇచ్చేశాడు. నిత్య ప్రధాన యాజకునిగా తానే చెప్పాడు. అందుకే లేఖనములు అంత ఘనత, లేఖనము నెరవేరినట్లుగా అంటాడు. అందుకే ప్రభు వాక్యాన్ని అందుకే అంత కనపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, నీవు నేను కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు ప్రభు భూమి మీద లేడు మాదిరిగా చూడడానికి, వాక్యం ఉంది ఇప్పుడు. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వాక్యమే సత్యమన్నాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. ఎందుకంటే నిత్యము నిలిచేది అది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, ఆకాశం భూమి ఒకళ్ళు గతిస్తాయేమో కానీ నా మాటలు దేవుని వాక్యం నిరంతరము నిలిచిన అంటాడు. అందుకే వాక్యాన్నే ఘనపరుస్తున్నాడు. కాబట్టి ఆ మాదిరిలో నీకు నాకు పెట్టాడు. ఏ విధము చేతనైనా పరిశుద్ధమైన యాజకులంగా ప్రభుత్వం మనం ఉంటాం. అందుకొరకు ఏర్పరచబడాం. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. వారి ద్వారా ఈ సంగతులు ప్రధాన యాజకుడు కానీ ఈ లోక అధికారులు కానీ అంటే పిలాతు కానీ వాళ్ళు అలాగే చెప్తారు. అయితే అన్యాయమైన తీర్పే చాలా విధాలైన ప్రయత్నం నిజంగానే చేశాడు పిలాతు. వంతు పిలాతు నిజముగానే ప్రభువును విడిపించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఏదో కొరడా దెబ్బలు కొట్టించి విడుదల చేస్తానన్నాడు. వారు ఒప్పుకోలే, ప్రేరేపించబడ్డారు వారు. కాబట్టి అందరూ అనుకున్నారు, ఒక పక్క ఆ మహాసభలో నికోదేము కావచ్చు, అరిమతి యోసేపు కావచ్చు, వాళ్ళు కూడా ప్రభును మనం చూస్తాం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాత్రి వేళ వచ్చాడు. వారందరూ ప్రభువును నీకు దేవుడు తోడే ఉంటేనే కానీ ఇటువంటి కార్యాలు ఎవరు చేయడు, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడని ఎరుగుదును అన్నాడు. మనసులో వారు ప్రభువును అంగీకరిస్తున్నారు, కానీ బహిరంగంగా బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళని కూడా మనం అక్కడ చూడొచ్చు ఆ సందర్భాల్లో 27వ అధ్యాయం మత్తయి సువార్తలో. కాబట్టి వారు కూడా ఈయన దేవుని కుమారుడు కదా ఎలా అయినా తప్పించుకుంటాడు. మరి ఇస్కరియోతు ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే డెత్ సెంటెన్స్ మరణశిక్ష ఆయన మీదకి వచ్చిందో వెంటనే అక్కడ ఇస్కరియోతు కూడా ఆ ప్రధాన యాజకుడి దగ్గర అక్కడికి వచ్చినాడు కదా. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. పశ్చాత్తాపడ్డాడు. ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి కాబట్టి ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారంటే ఇక్కడ ప్రధాన యాజకుడు ఒకలా ఉన్నాడు, అబద్ధ సాక్షులు ఒకలా ఉన్నారు. పిలాతును చూసాం ఏ రీతిగానే మనస్సు అంటే వారి వారి మనసులను బట్టి మనం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా ఈ మార్గం కూడా వెళ్తున్నాం లోకంలో, సిలువ మార్గం గుండా. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఎవరి వంటి వారంగా ఉన్నాం, అటువంటి వారు మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రభువు వలె ఉన్నామా లేదా,
అబద్ధ సాక్షులు వచ్చినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకున్నప్పుడు నీవు దేవుని కుమారుడు నీవు అన్నట్టే అన్నాడు, నేను రాజునే అన్నాడు. ఎవరికి ఎట్లా చెప్పాలో అలా చెప్పాడు. ఎక్కడ మౌనంగా ఉన్నాడో అక్కడ మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదా వైపు నుంచి చూస్తే పశ్చాత్తాపడ్డాడు. ఈయన ఏదోలా బయటకు వచ్చేస్తాడు అనుకుంటే ఈయనకి మరణానికి అప్పగిచ్చారు. ఇప్పుడు తను తట్టుకోలేక పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దలకు మరలా తెచ్చి నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తేనే చెప్పాను. వాళ్ళు కూడా తెలివిగా ఇది మాకేంటి, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఆ రక్తంతో వచ్చిన డబ్బులు వారు కానుక పెట్టులు వేయకూడదు కాబట్టి ఆయనకి ఇచ్చేశారు. అది ఇస్కరియోతు దాన్ని అక్కడే పడేశాడు. అక్కడ పడేసి వెళ్ళిపోతే ఉరిపెట్టుకుని చనిపోయాడు. తర్వాత దినాల్లో అదే స్థలాన్ని అదే డబ్బులు పెట్టి కొని దానికి రక్తభూమి అనే పేరు పెట్టారు, అకల్దమ. ఆటోమేటిక్గా తర్వాత దినాల్లో ఆ సంగతులను వారు జరిగించారు. ఇక్కడైతే వెండినారాలు అక్కడే పడవేసిపోయాడు. కాబట్టి ఆ సంగతులు ఇక్కడ మనం చూస్తాం. లేఖనములు నెరవేరినట్లు ఇది కూడా 9వ వచనంలో అదే కదా ఉంది. అప్పుడు విలువ కట్టబడిన వాని కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని కాబట్టి ఈ సంగతులని జకర్యా గ్రంథంలో కూడా రాయబడ్డాయి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఆ సంగతులు చూస్తాం. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాలు. మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకు ఇడి. జకర్యా 11, 12, 13 వచనాలు. లేని యెడల మానివేయడం నేను వారితో అనగా ఎంత ఉపరంగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమరికి పారివేయమని నాకు ఆజ్ఞేయగా. కాబట్టి లేఖనం నెరవేరినట్లుగా ఈ రీతిగా ఆ సంగతులు జరిగాయి. సరే, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలో ఒకళ్ళు కూడా గైడ్ చేయడానికి మిగిలిన 11 మంది ఎక్కడున్నారు? వారితో కలిసి తిరిగారు, ఆయనతో కలిసి తిరిగారు, వీడితో కలిసి తిరిగారు, ఇస్కరియోతు యూదాతో కూడా కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు, అన్ని పనులు చేశారు, కలిసి మేలు పొందారు. మిగిలిన 11 మంది ఎక్కడ? వారు కనపడట్లే. వారు ప్రభుత్వం లేరు, వారు కూడా లేరు, ప్రభుతోనూ లేరు, యూదాతోనూ లేరు. పశ్చాత్తాపడి వచ్చిన వాడిని సరైన మార్గంలో నడిపించడానికి వారు లేరు. ఇది కూడా మనం గమనించాలి. సిలువ కార్యం దగ్గర, సిలువ మార్గంలో మనం కూడా ఒకవేళ మనలో తప్పిపోయిన వాడు ఎవడన్నా మరి తిరిగి సమకూర్చబడడానికి ఇష్టపడితే మార్గం చూపించాలా, పశ్చాత్తాపడవలసిన మార్గం చూపించాలి. ప్రభు యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడాలని. ప్రధాన యాజకుల దగ్గర కాదు పశ్చాత్తాపం. మనసులో తనకు తాను పశ్చాత్తాపడితే అయిపోయేది కాదు క్రైస్తవ జీవితం అంటే. ప్రభువే మనం క్షమించాలా, మనం క్షమించుకోవడానికి అధికారం మనకు లేదు. అది మనం గమనించాలి. కాబట్టి అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు, కానీ తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు. వెళ్ళవలసిన ప్రభు దగ్గరికి వెళ్ళట్లే. గైడ్ చేయడానికి 11 మంది దగ్గర లేరు. మనం కూడా గమనించాలి ఆ సంగతి. కాబట్టి ఈ రీతిగా ఈ సిలువ మార్గంలో ఉన్న మనుషులను బట్టి తర్వాత చూస్తే 32వ వచనం. కాబట్టి ఒకవేళ దగ్గరికి ఉన్నాడేమో, ఆయన అంత కష్టపడి సిలువ మోస్తుంటే ఎంతో బాధపడతా దగ్గర నుంచి చూస్తున్నాడేమో. ఈయనేమో సిలువ మోయలేకపోతున్నాడు, శరీరాన్ని బట్టి బలహీనుడైపోయాడు. అందుకే వాడు మరలా నువ్వు వెళ్ళి సాయం చేయని అంటుంటారు. ఆ కారణాన్ని బట్టి ఆ సిలువ మోసాడు కొద్ది దూరం. ప్రభు వేదన దగ్గర నుండి చూచుంటాడు. నిజానికి అక్కడ నిలువబడవలసిన వారు శిష్యులు వారు లేరు, వారు పారిపోయారు, కనబడట్లేదు. ఆ మార్గంగా పోకుండా వారు దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారేమో, కానీ ఆ సందులో నుంచి ఎక్కడి నుంచో చూస్తున్నారేమో. స్త్రీలు వెంబడిస్తున్నారు కానీ. అయితే ఈ కురేనీయుడని సీమోను, అందుకే తర్వాత దినాల్లో వారి పిల్లలు, ఆయన ఒక భార్య, అందుకే రోమాపత్రికలో వారిని గురించి మాట్లాడతాడు పౌలు. స్థిరపరచబడ్డారు సంఘంలో వారు. కాబట్టి ఇటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మెటుకు అక్కడ నికోదేమో అరిమతేయో తర్వాత వచ్చారు. ధనవంతుడు తెగించాడు. ఇంకా సరే ఆ మహాసభలో కూర్చున్నాడు. ఇంకా సిలువేమని చెప్తుంటే వాళ్ళకి తట్టుకోలేక బయటకు వచ్చేసారు. ఇంకా కానీ ఏం చేయలేకపోయారు. హేతు ఏం లేకుండా, ఏ కారణం లేకుండా ఎట్లా ఇస్తారు మరణ శిక్ష? చెప్పారు, అక్కడ మాట్లాడారు. ఆయన చెప్పుకునేవాడిని, ఆయన ఏం చెప్పుకోకుండా ఒక నిందితుడిని ఎట్లా మరణ శిక్షకి, నేరం ఆరోపించబడి మాత్రాన్ని ఎట్లా ఇస్తారని మాట్లాడారు. కానీ ఇంకా వారు మాట చల్లదని తిరిగి బయటకు వచ్చారు. ధైర్యం చేశారు ఆయన చనిపోయిన తర్వాత.
ఆ ధనవంతుడు తన సమాధి ఆయనకి ఇచ్చాడు. నా సంగతి నేను తర్వాత చూసుకోవచ్చు, ఆయనకి ఇచ్చాడు. నీకు తర్వాత ధైర్యంగా పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. నికోదేము కూడా 120-150 సేర్ల అత్తరుతో ఆయన్ను సిద్ధపరిచాడు, ఆయన దేహాన్ని. ఆ సంగతులని వేరొక స్వార్థలు కూడా చూస్తాం, ఇక్కడ కూడా చూస్తాం. మెడుగు వారు కూడా ముందే బయటకు వస్తే శిష్యుల కంటే ఎక్కువగా వాడబడేవారేమో, ముందు రాలే. అయితే దేవుడు ఆ శిలువ మార్గంలో వారిని కూడా పట్టుకున్నాడు. బహిరంగంగా వచ్చి ప్రభు కొరకు నిలబడే వారిగా వారిని కూడా చేశాడు. ఇక్కడ మనం కూడా జరగాల. కొంతమంది రహస్య క్రైస్తవులు కూడా ఈ రీతిగా ఉంచబడతారు లోకంలో. అయితే ఏదో ఒక దినం వస్తుంది, ప్రభు వారిని సంధిస్తాడు. మన జీవితాల్లో ఏదో ఒకటి చూచుట ద్వారా, మన జీవితాల్లో నుండి క్రీస్తుని వారికి చూపించుట ద్వారా ఏదో ఒక సమయంలో వారిని బయటికి తీసుకొస్తారు. ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి. ప్రభు వీరి ద్వారా ఆ సంగతి మాట్లాడుతున్నాడు. కాబట్టి పిలాతు భార్య కూడా అంతే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పింది. కానీ అది తను ఏమి చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే శిక్ష విధించడానికి తీసుకొచ్చారు, న్యాయం తీర్చడానికి తీసుకొచ్చారు. కానీ పిలాతు దగ్గరికి న్యాయం ఎవరు చెప్పేశారు, లేదంటే సెంటెన్స్ ఎవరు ఇచ్చేశారు? వాళ్ళే చెప్పేశారు, ప్రధాన యాజకులే. ఒక పక్క ఇస్కరియోతును ప్రిపేర్ చేశారు, అబద్ధ సాక్షులను ప్రిపేర్ చేశారు, జనాలను బాగు చేసుకొచ్చారు, ప్రేరేపించారు ప్రధాన యాజకులు. ఆ సంగతులు అక్కడే ఉన్నాయి కదా. ప్రేరేపించారు, యేసుని సిలువేమని కేకలు వేయినట్లుగా ప్రేరేపించారు. ఇవన్నీ చేయడం మాత్రమే కాకుండా ఏ తీర్పు చెప్పాలో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఏ విధం చేత నన్ను విడుదల చేయాలని కొరడాలతో కొట్టించాడు. ఆ బాధ చూసైనా వీళ్ళ కోపం చల్లారుతుంది, మనసు మార్చుకుంటారని. సరే, పండుగలో ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీ కదా. ఒక మంచోడిని కాకుండా ఒక దుర్మార్గుడైన వాడిని తీసుకొచ్చి పెట్టాడు. వాడిని ఎలాగో వారు కోరుకోరు, బందిపోటైన బరబ్బాను తెచ్చిపెట్టారు. అయినా వారు మారలే. ఎందుకంటే అవిధేయులైన వారిని ప్రేరేపించి ఆత్మ అంటాడు. అందుకే పత్రికల్లో పౌలు వారిని ప్రేరేపించబడుతున్న ఆత్మ అలాంటిది వెనకాల ఉంటాడు. ఆ కారణం చేత వారు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుని ఏ విధము చేతనైనా సిలువేయాలి. చివరికి ఏమన్నారు? వీని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉంటుందని వాళ్ళే తీసుకున్నారు. యూదులు వాళ్ళే శిక్ష తెచ్చుకున్నారు. కాబట్టి ప్రభుని ఆ రీతిగా అప్పగించారు వారు. ఆ ప్రధాన యాజకుడు లేదంటే వారితో ఉన్న సమూహము, ఈ యొక్క జన సమూహము. కాబట్టి వారికి ఏ విధము చేతనైనా ప్రభునికి సిలువ వేయాలంతే. అంత మొండిగా, అంత మూర్ఖంగా వారు వెళ్ళుటికై ప్రేరేపించబడ్డారు. కాబట్టి వారినేమో వారి ప్రభువునకు చూపిన అవిధేయతను బట్టి అపవాది ప్రేరేపించాడు. ఆ తర్వాత ప్రజలనేమో, జనసమూహంనేమో వారు ప్రేరేపించారు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును జన సమూహములను ప్రేరేపించారు. ఇంకా ప్రేరేపణలు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియలే. 24వ వచనం. ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చుచ్చుకున్నది చెప్పాను. వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి. కాబట్టి ఇది ఎందుకు నిమిత్తం అంటే స్వార్థులు అన్ని చోట్ల మనం చూస్తే అదే కనబడుతుంది. మీ యూదుల సంగతి మాకేం తెలుసు, మీరే శిక్ష విధించుకోండి అంటే శిక్షను వాళ్ళే చెప్పేశారు. మాకు శిక్ష విధించే అధికారం ఉంది, కానీ మరణ శిక్ష మేము విధించలేం, కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాం. అంటే అర్థం ఏంటి? నీవు వీనికి మరణ శిక్ష విధించవలసిందే. కాబట్టి వాళ్ళే సెంటెన్స్ చెప్పేస్తున్నారు, వాళ్ళే తీర్పు తీర్చేశారు. శిక్ష విధించడానికే అయితే మేమే చేసుకుంటాం. మాకు మరణ శిక్ష, మా ధర్మశాస్త్ర ప్రకారం ఏ మనుషునికి మరణ శిక్ష విధించడానికి మాకు లేదు అధికారం. ఆ కారణాన్ని బట్టి నీ దగ్గర తెచ్చాం కాబట్టి నువ్వు మరణ శిక్ష విధించు ముందే చెప్పేశారు.
ఎలాంటి పరిస్థితి గుండా ఆయన తీసుకుని వెళ్ళబడి, ఈ పరిస్థితి ఎప్పుడైతే గమనించారో వెంటనే బయటకు వచ్చారు నికోదేము, అరిమతయి యోసేపు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మనుషులు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. శిష్యులైన వాళ్ళు కనబడరు, ఎక్కడో మళ్ళీ యోహాన్ని పిలిచి చెప్పడం ఆ సంగతి. ఏ పరిస్థితిలోనూ ప్రభువు కాబట్టి ఎంతగా వారి కోసం అన్ని ఇచ్చినా వారు రాకపోవడం చూసి ఎంత బాధపడి ఉంటాడో, ఎంత హృదయంలో వేదన చెంది ఉంటాడో తన సొంత వారి కొరకు. అయితే స్త్రీలు ఉన్నారు, మరి ఏం చేయాలో ఏడుస్తున్నారు ప్రభుని చూసి. నిజంగా ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు, మీ నిమిత్తం, నా నిమిత్తం కాదు. ఆ సంగతులు మాట్లాడాడు. కాబట్టి వీరన్నిటి నుంచి మనం అనేక సంగతులు నేర్చుకోవాలి. ఆ ప్రధాన యాజకులు పిలాతు దగ్గర నుండి న్యాయమైన తీర్పు తీర్చలేరు. అందుకే మనం మనుషుల్ని కాదు నమ్ముకునేది, రాజులు నమ్ముకోవద్దు, అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడినే నమ్ముకోవాలి. ప్రభువే మనల్ని తప్పించేవాడు, విడిపించేవాడు. అంతేకాదు ఇస్కరియోతు లాంటి పశ్చాత్తాపడేవాడు వచ్చిన సరి అయిన క్రమంలో మనం వాడికి నేర్పించటకై సమీపించాలి. అంతేగాని వీడు ప్రభుని అప్పగించాడు కదా అని వదిలేయడం కాదు. కాబట్టి ఆ సంగతులు మనం ఎరగాలి. ఆ తర్వాత అరిమతయి యోసేపు, నికోదేము లాంటి వారిని కూడా, రహస్య క్రైస్తవులు ఉన్నారు, వారిని కూడా ప్రభుని ఎదుగు నడిపించటకై మన జీవితము ఆ శిలువ మార్గం గుండా వెళ్ళవలసింది. ఇంకా అనేక సంగతులు. అందుకే వీటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మరి ఇది సత్క్రియలు అంటే ఇవి, ప్రభు కొరకే జీవించుట. కాబట్టి నిజమే సిలువ కార్యాన్ని ధ్యానించినాం, సిలువలో ప్రభుని చూచాం, మన కొరకు ఆయన గావించిన క్రయధనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందుని బట్టి కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించాం. తిరిగి లేచిన ప్రభుత్వం మనల్ని ఐక్యపరిచిన కారణాన్ని బట్టి ప్రభుని స్తుతించినాం. అయితే సిలువ మార్గం గుండా ఏ మాదిరి ఆయన చూపించాడు, ప్రధాన యాజకులు ఎట్లాంటి వైఖరి చూపించాడు. రాజు ఎదుట సరే పిలాతు తీసుకెళ్ళి హేరోదికి ఇస్తే ఆయన ఏదో సూచక్రియ చేస్తాడని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఇలాంటి ప్రజల మధ్య ప్రభు ఎట్లా నడిచాడు, ఎట్లా ప్రవర్తించాడు, ఎవరికి అప్పగించుకున్నాడు. తన సొంత వారే, సొంత శిష్యుల దగ్గర లేరే. కాబట్టి వీటన్నిటి నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకున్న వారమై ఎవరి ఎదుట ఎట్లా ప్రవర్తించాలి, ఎవరి వలె చివరికి ప్రభు వలె ఉండు నిమిత్తమై, మన కొరకు మాదిరిగా ఉండి నిమిత్తమై ఇదంతా మన కొరకు రాయించాడు లేఖనాలు. మనం కూడా ఇదే లేఖనాలు ఘనపరచాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని పిల్లలమైన మనము అటు గ్రహింపుతో ముందున యాత్రా దినాల్లో ఆయన గణపరిచిన వాక్యాన్ని మనం కూడా గణపరచు. దేవుడు మనకిచ్చిన నామమును బట్టి ఆ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడుచుకొనచ్చు. ఇటు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను అందరు కాదు, అందుకే మొదటి నుంచి అదే మాట్లాడతాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను అంటాడు. భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం అంటాడు. అందుకే ఇక్కడ కూడా సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకున్నాడు. మరి మనం ఆ గుంపులో ఉంటే, నిజమైన దేవుని ప్రజ అయితే, నిజమైన సరైన ఉపదేశ క్రమంలో మనం ఉంటే, నిజముగా విశ్వాసం అనేది నిలిచి ఉంటే, ప్రభు యొక్క మాదిరిలో ఉంటే తీర్మానం కలిగిన వారమై మిగిలిన యాత్రా దినాలు ప్రభు కొరకు జీవించుటకై పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడ కొరకై మనం సిద్ధపరచునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక ముందున మా తండ్రి, మరొకసారి వందనాలు. కొద్ది మాటలు మరలా ధ్యానించిన ఆయా వ్యక్తులు వారి వారి జీవితాలు ప్రభు యొక్క మాదిరి, ఆ శిలువ మార్గంలో ఆ రాత్రి నుండి శిలువగా అప్పగించబడే వరకు, చనిపోయే వరకు, సమాధి వరకు ముందుగానే రాయించావు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో భక్తిహీనులతో నిలబెట్టించావు. అక్కడ ఇద్దరు దొంగల మధ్య ధనవంతుని సమాధి ఆయనకిచ్చావు. దేవా, అపరాధ పరిహారార్థిపరిగా ఆయన్ని అప్పగించుకోవడానికి నీకు ఇష్టమైంది, అది నలిగొడ్డకి ఇష్టమైందని చెప్పినావు. మా నిమిత్తమై ఆ క్రయధనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బయటకు మా మాదిరి దేవా, మా జీవితంలో నీ మాదిరిని కలిగి మేము అనేకులకు మాదిరిగా ఉండే నిమిత్తమై అనేకులు ఈ శిలువ మార్గమైన క్రైస్తవ జీవితంలో మేము నడుచుటను బట్టి నీ వైపు త్రిప్పబడుట కృపనివ్వండి. ఈ క్రమంలో ఏ పిలాతుకి కానీ, ఏ ప్రధాన యాజకుడు భౌతిక సంబంధమైన నియమాలు వారికి కానీ మేము అప్పగించుకోకుండా సహాయం చేయండి. అంతేకాదు, రహస్య క్రైస్తవుల ఎదుగు
బయటికి తెచ్చిన నిమిత్తమై మా జీవితంలో ఉపయోగపట్టుకు సరైన రీతిలో ఆ క్రమంలో మేము జీవించుటకు సహాయం చేయండి. పశ్చాత్తాపపడే మార్గము తెలియక హృదయంలో పశ్చాత్తాపడుతూ బయటికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని వారిని సరైన దారిలో తెచ్చేవారముగా ఏముంటూ కృపనివ్వండి. మెట్టుకి మాదిరి కలిగి జీవించట కృపనివ్వండి. కూడి వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. అలా వారి గృహాలకు వెళ్ళినప్పుడు దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నీ ముఖాంతో పంపండి. ప్రభుదినం కొరకు సిద్ధపరచండి. ముందున యాత్రా దినాల కొరకు నీ ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ మహిమా గణిత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ముందున్న దేవ సమయాలను ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ కొరకై సిద్ధపరచబడిన ఆహార పదార్థాలు మీకు ఇస్తారు. ఆ తర్వాత వాటిని తీసుకొని వాటిలో పాల్పుచ్చుకోనండి. ఆ తర్వాత మనకు ముందున్న మీటింగ్స్ కొరకై కొద్ది